శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. రోజు వీడియో అయితే నవరాత్రుల్లో 4th డే అండి. థర్డ్ డే ఫుల్ డే అయితే వ్లాగ్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా అప్లోడ్ చేసిన తర్వాత అయితే డిలీట్ అయిపోయిందండి. ఫోను తీసుకోలేదు, ఎందుకో తెలీదు, డిలీట్ అయిపోయింది మొత్తం కూడా. సరే, ఇంక 4th డే అయితే తీసిన మట్టికి అయితే మీకు బ్లాగ్ పెడుతున్నాను. అయితే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇది మధ్యాహ్నం అయితే రోజు డైలీ కూడా నవరాత్రులు ఇలాగ అమ్మవారికి అయితే ఉపహారం పెడతాను అనమాట. అంటే అమ్మవారికి అదే అన్నము కూర ఏమి వండుతాయి అవి డైలీ పెడతాము. ఖచ్చితంగా పప్పు అయితే పెడతాము, ముద్దపప్పు అయితే, పెరుగు అయితే, కాకరకాయ ఫ్రై, సాంబారు, ముద్దపప్పు, పెరుగు ఇవి అయితే ఈరోజు చేసినవి అనమాట. డైలీ కూడా పెడుతున్నాను. షార్ట్ వీడియోలో అయితే ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. సరే, ఇంకా ఇక్కడ మధ్యాహ్నం అట్లయితే ఇంకా ధూపం ఇచ్చేసి అలాగ హారతి ఇచ్చేస్తాను మధ్యాహ్నము. ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకొని ఈవినింగ్సే పెట్టుకుంటామండి. మార్నింగ్స్ కన్నానే నవరాత్రులు కదా, సాయంత్రం అట్లా చేసుకుంటాం అనమాట. అయితే నార్మల్గా అయితే పొద్దుట కూడా పూజ చేసుకుంటాము, కాకపోతే తడిగుడ్డ పెట్టుకోము. తడిగుడ్డపై అయితే మాత్రం ఈవినింగే పెట్టుకుంటాం. బయట అంతా కడుక్కొని ముగ్గులు పెట్టుకోవడం అంతా కూడా ఈవినింగే చేసుకుంటాము మా సైడ్ అయితే. అలాగే ఇక్కడ ఇంకా రోజు కూడా ఏ అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గడప ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. గడప దగ్గర దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను. ఇదంతా అయితే నేను శుభ్రంగానే ఉన్నాను కాబట్టి స్నానం చేయకముందు ఈవినింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత వెళ్ళి స్నానం చేసి వచ్చాక దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట. అది ముందు పెట్టింది వీధి గుమ్మం, తర్వాత ఏమో దొడ్డేపు ఉంటుంది కదా అదనమాట. ఇంకా ఇక్కడ అంతా కూడా కడిగేసుకొని పెట్టేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా నానమ్మ ఉన్నది కాబట్టి హెల్ప్గా ఉంటుంది నాకు. పూజ అనేది టైంకి అవుతుంది. మార్నింగ్ తెల్లారేసరికల్లా పూజ అవుతుందంటే అది నానమ్మ ఉన్నది కాబట్టి అవుతుంది అనమాట. లేదంటే చాలా లేట్ అయిపోయేది. నానమ్మ కొంచెం హెల్ప్గా ఉంటుంది కాబట్టి నాకు పూజ అనేది కొంచెం త్వరగా అవుతుంది. అలాగే పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఇంకా గడప ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత అయితే స్నానం చేసి వచ్చేస్తాను. అయితే పొద్దున్న మాటలు అయితే తలకు స్నానం చేస్తాం, ఈవినింగ్ అయితే చేయము. ఎందుకంటే అవన్నీ ఈవినింగ్ చేసి మళ్ళీ అలా అనుకోవచ్చు. ఈవినింగ్ చేస్తే ఎక్కువ మళ్ళీ హెడేక్ అది వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ మాటలే తలకు స్నానం అయితే చేస్తున్నాను. ఇంకా ఎలాగ రేపు శుక్రవారం కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకా పద్మ ముక్కు వేసుకొని సింపుల్గా వేసుకున్నాను. అప్పటికి ఈరోజు ఇంకా అసలు ఓపిక లేదు. చాలా నీరసంగా ఒళ్ళంతా నొప్పుల కింద ఉన్నది, ఏంటో మరి తెలీదు. కానీ అమ్మవారి పూజ అనేటప్పటికి అయితే ఆ ఎనర్జీ అంతా వస్తుంది. ఏదో కొంచెం మట్టికి అయితే చేసుకున్నాను, నాకు ఒప్పుకున్నంతలో అయితే చేసుకున్నాను. ఇంకైతే రోజు కూడా ఇలాగ కాళ్ళకైతే పసుపు రాసుకోవాలి. అదైతే స్నానం చేసి వచ్చేసాక కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నాను. అలాగే హరిని కూడా స్నానం చేసి వచ్చేసింది, తనకు కూడా రాసాను అనమాట. ఇక్కడైతే ఇంకో ప్రసాదానికి అయితే రెడీ చేసుకున్నాను. ఈరోజు అయితే నేను జొన్న పిండితో హల్వా చేద్దామని చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అలాగే నేను ఇక్కడ రోజు కుంకుమ పూజ సాయంత్రం చేసుకుంటున్నాను కాబట్టి ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ప్రసాదం అయితే పంచిపెడుతున్నాను. చూసారు కదా, ఇంకా డైలీ సాయంత్రం అయితే ఇలాగ గుమ్మం దగ్గర అయితే దీపం వెలిగించుకుంటున్నాను. చెంబుతో నీళ్ళు అయితే ఆహ్వానం పలికినట్టుగా అమ్మవారికి చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇదిగోండి ప్రసాదం చల్లమిడిలా వచ్చింది కదా, అంటే పిండితో కదా, ఇంకా అలాగే వచ్చిందనమాట. అయితే అది చల్లారబెడుతున్నాను. అమ్మవారికి చల్లారబెట్టే పెట్టాలి, ఏదన్నా ప్రసాదం వేడివేడిది పెట్టకూడదు. అందుకని నీళ్ళు వేసుకొని ఇక్కడైతే ఇంకా ఈరోజు ఏం చదువుకున్నానంటే లలిత సహస్రనామం, దేవి ఖడ్గమాల స్తోత్రం, కనకదార స్తోత్రం చదువుకున్నాను. ఇవన్నీ చదవడానికి అయితే నాకు గంట పోయేలాగా అయితే పట్టింది.
పర్లేదు, టైం పట్టినా పర్వాలేదు, కాకపోతే అన్నీ చదువుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా చదువుకుంటాను అనమాట. మార్నింగ్ చదువుకొని మన దీపవందన, కనకధార, మహాలక్ష్మి అష్టకం, అలాగే 108 సార్లు ఓం శ్రీ కనకదుర్గాదేవి నమః అని 108 సార్లు అయితే చదువుకుంటాను. ఈవినింగ్ అయితే కుంకుమ పూజ చేసుకుంటాను. మార్నింగ్ అయితే ఇంకా పువ్వులతో, పారిజాతం పువ్వులు ఉంటాయి కదా, వాటితో అయితే చేసేసుకుంటాను మార్నింగు. నిన్న పెట్టింది అయితే చాలా పెద్ద లెంత్, మొత్తం ఫుల్ వీడియో అయితే పెట్టాను. కానీ మొత్తం మేము ఎలా ఉంటాం రోజు అంతా కూడా అన్నది మొత్తం పెట్టాను. మొత్తం పెట్టిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాక డిలీట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేక ఇంకా నెక్స్ట్ నుంచి అయితే తీసాను నేను వీడియో. అప్లోడ్ చేద్దామని టయానికి డిలీట్ అయిపోయింది అనమాట. ఫోన్ ఎప్పుడు వస్తుందో ఏమో, అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఉంది. తర్వాత ఏమో తద్దులు వస్తున్నాయి. సరే చూద్దామండి. ఈ జపమాలతో అయితే నేను ఓం శ్రీ కనకదుర్గాదేవి నమః అనుకుంటూ చదువుకుంటాను. లలిత సహస్రం చదువుతున్నప్పుడు అయితే కుంకుమ పూజ చేసుకున్నాను కదా, అయితే అది అయిపోయిన తర్వాత కనకధార చదువుకొని ఇంకా అక్కడితో అయితే ఆపేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను. ధూపం, దీపం, నైవేద్యం, హారతి అనమాట. పంచహారతి ఇస్తాను సాయంత్రం అట్లే. డైలీ ఈవినింగ్ అయితే పంచహారతి ఇస్తాను. మార్నింగ్ అయితే మామూలు హారతి ఇస్తాను. ఈవినింగ్ ఎక్కువ కదా మనకి, అందుకనమాట. ఒకసారి ఇక్కడ ఏమేమి నైవేద్యం పెట్టినా అమ్మవారికి చెప్పి చేస్తున్నాను అనమాట. మంగళం జగదాంబ మంగళం, మంగళం జగదాంబ మంగళం. సరేనండి, ఇదండి ఈరోజుటి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి, నమస్తే అండి. శ్రీమాత్రే నమః.